జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణమైనటువంటి వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డాబాలపై వృక్షాలు ఉండవచ్చునా అంటే ఉండకూడదు. ఎందుకు? మనం ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటే ఏలూరులో గృహంలో చూడటం జరిగింది. ఆ డాబాకి పైన భాగంలో మామూలుగా కుండీలు అందరూ సహజంగా పెడుతూ ఉంటారు. అందులో వీళ్ళు గన్నేరు మొక్క పెట్టారు. అంటే పూలు పూసేటువంటి గన్నేరు దేవాలయంలో ఇస్తుంటాం మనం పూలకి. అది ముందు చిన్నగా ఉండేది, తర్వాత ఏమైపోయింది, అది పెద్దదైపోయి అదొక పెద్ద వృక్షంలాగా తయారయ్యి దాని వేర్లు డాబాలోకి చొచ్చుకుపోతున్నాయి మెల్లిమెల్లిగా. అంటే ఏంటి, మనం పెట్టిన వృక్షమే మన గృహాన్ని కూడా ఛేదిస్తూ ఉంటుంది. అంటే మనం చాలా స్టాండర్డ్గా కడతాం క్వాలిటీ పరంగా. వృక్షం వేరు అనేది దానికి తెలియదు కదా, ఇది డాబా కావాలా, దీని లోపలికి వెళ్ళకూడదు, గోడ లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచి పాక్కుంటూ వెళ్దామని తెలియదు దానికి. వాటికి ఎట్లా తెలుస్తుంది? వాటికి తెలియదు ఇవన్నీ. అదేమిటి, దానికి ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా అది ఏ విధంగానైతే వెళ్ళాలో ఆ విధంగా అది మెలికలు తిరుగుకుంటూ అట్లా వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలో డాబా లోపలికి, ఆ గోడల లోపలికి ఈ వృక్షం వేర్లు వెళ్తూ ఉన్నాయి. అక్కడ మనం ఇమేజ్ తీస్తే మీకు చాలా క్లియర్గా కనబడుతుంది ఎంత పెద్ద వృక్షం అయిందో. ఆ గన్నేరు మొక్క, చిన్న గన్నేరు మొక్క అంత పెద్ద వృక్షమే ఇంత లావు అయింది. అది వేరు చూస్తే ఇంత అయిపోయింది. దాన్ని వెంటనే తక్షణం మన్నాడే తీయమని చెప్పేశాం. ఎప్పుడైతే ఈ విధంగా గృహాలపైన వృక్షాలు విపరీతంగా బలంగా ఉంటాయో యజమాని అనేది గృహం వదిలి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా యజమాని ఆ గృహంలో అభివృద్ధిలో ఉండడు. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటాడు. డబ్బులు వచ్చినాయి 50,000 అనుకుంటే అక్కడ 51,000 చూపిస్తుంటుంది. పర్లేదు 25,000 వాళ్ళు సడన్గా ఒకటి తెచ్చాడంటే 30,000 ఆల్రెడీ పెండింగ్లో ఉంటుంది. అది అమౌంట్ అటు వెళ్ళిపోవాలి. కనుక గృహ ఆవరణలో ఏ వృక్షాలు పెంచాలో అవి పెంచాలి. గృహం పైన పెంచవలసిన వృక్షాలు ఏవి ఉంటాయో అవి ఏవో చిన్నవి నారు పోసుకొని పెట్టుకుంటాం. ఇట్లాంటి బలమైన వృక్షాలు పెరిగే విధంగా ఉండేటువంటి పెద్ద వృక్షాలు గృహాన్ని ఛేదించడం వల్ల మన గృహానికి ఉన్న ఆయుర్దాయం తగ్గితే యజమాని ఆయుర్దాయం కూడా డౌన్ అవుతూ ఉంటుంది. అంటే యజమానికి కూడా నువ్వు ఆయుర్దాయం డౌన్ అంటే ఏదో ఒక రూపంలో ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది, మెల్లిమెల్లిగా అనారోగ్యం మొదలవుతుంది. కనుక గృహం పైన డాబా పైన అట్లాంటి వృక్షాలు అనేవి కుండీల్లో పెట్టద్దు. దానివల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఆ వేరు అట్లా లోపలికి వెళ్తుంది. తద్వారా బిల్డింగ్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.